మొన్న శనివారం రోజు రాత్రి అన్నం వండిన కూర వండలేదు, గ్యాస్ అయిపోయింది. నాకు పాపం ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చిందిరా ఈమెకు వచ్చి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రారాదరా. నైట్ అంతా నిద్ర పడలే ప్రభా. తెల్లారే వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటా పడుకున్నా. మళ్ళీ మేము ఉదయము చర్చికి వెళ్ళిపోవాలి, మధ్యాహ్నం అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి. మరి ఎట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా? నాకు తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నా. ఆయన వచ్చి గ్యాస్ ముద్ద ఇచ్చిపోయిండు. ఉదయం 8 వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నది. ఏంది యేసు ప్రభు వచ్చి సిలిండర్ నింపి ఇంట్లో పెట్టిపోయినది కూడా 8 కాకనే ముందే. వావ్, టెక్నాలజీ అంటే ఏదరా నాయన. అసలు నీ అమ్మ బిస్కెట్ వేయరు కానీ ఇంత పెద్ద బిస్కెట్లు వేస్తుంది ఏంటంటే నాకు అర్థం కాదు. మా అట్లా అంటే ఇంకా మనం పనికి పోవాల్సిన అవసరం లేదు. మన ఇంటి దగ్గర కూర్చున్న దగ్గర తెలుసా మనకు దేవుడా నాకు కారు కావాలి కారు, ఇల్లు కావాలి ఇల్లు, పిల్ల కావాలి పిల్ల, పైసలు కావాలి పైసలు. దేవుడా నాకు ముఖ్య సంపాదించి కానీ ఎక్కువ పైసలు నుంచి అంటే కూడా చేస్తాడు అనమాట. అంత మంచోడు అనమాట యేసు ప్రభు దేవుడు. అర్థమైందా నీ అమ్మ? ఇట్లా అంటే ఇంకా ప్రపంచంలో ఈ స్కూలు కాలేజీలు హాస్పిటల్ గ్యాస్ సెంటర్లు అవి ఇవి ఎందుకు తెలిసింది ఇప్పుడు నాకు అర్థం కాదు. మీకు ఏ కష్టం వచ్చినా యేసు ప్రభు నాకు అది కావాలంటే కథం. అమెజాన్ కన్నా ఫాస్ట్ డెలివరీ చేస్తుంది తెలుసా యేసు ప్రభు. అంత మంచోడు అనమాట. అరే ఏం బిస్కెట్లు వేస్తారా నాయన? బిస్కెట్లు వేస్తే మంచి మంచి వేయాలి కానీ ఇంత పెద్ద పెద్ద బిస్కెట్లు ఎవరు వేస్తారా? అరే యేసు ప్రభు నమ్మేటోళ్ళు కూడా అనుకుంటారు నీ అమ్మ ఇది లేదంటారు, ఇంత పిచ్చి పొక్కులు ఉండేదేందరా, వీళ్ళకి మాకు సంబంధం లేదని అంటారు. అర్థమైందా? ఏ మనుషులు ఉన్నారా నాయన వచ్చి. అరే మీ దేవుని నమ్మాలంటారు, మా దేవుని నమ్మరా, నీ కాలు మొత్తం చేతులు మొత్తం అంటే నమ్ముతారేమో. అంతేగాని ఇంత బిస్కెట్లు వేసారు అనుకోవాలి వీళ్ళేంద్ర ఇలా దేవుళ్ళు ఇచ్చేది ఇలా తీసుకుంటారని అనుకుంటారు. అర్థమైందా? ఇంత పిచ్చి పొక్కులు ఉన్నారా మీరు? నిజం చెప్తున్నారు. అసలు ఏం మానలో కూడా నాకు అర్థం అవుతుంది. సో గైస్ మీకేమనిపిస్తుంది కామెంట్స్ చెప్పండి. ఓకే, లెట్స్ గో.